జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరం వద్ద ప్రాణహిత గోదావరి నదులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. గోదావరి పుష్కర ఘాట్ల వద్ద 8.700 మీటర్ల ఎత్తులో జల ప్రవాహం కొనసాగుతోంది. మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజ్ కి వరద ప్రవాహం కొనసాగుతోంది. బ్యారేజ్ 85 గేట్లు ఎత్తి 3,41,350 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేశారు అధికారులు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలంలోని తాలిపేరు ప్రాజెక్టుకు వరద ఉధృతి కొనసాగుతుంది. ఎగువన ఉన్న ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో కురిసిన వర్షాలకు తాలిపేరు రిజర్వాయర్లోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. ప్రాజెక్టు 5 గేట్లు ఎత్తి 14,572 క్యూసెక్కుల నీరు గోదావరి నదిలోకి విడుదల చేశారు. రిజర్వాయర్ పూర్తి స్థాయి నీటి మట్టం 74 మీటర్లు కాగా ప్రస్తుత నీటి మట్టం 71.48 మీటర్లకు చేరింది. ప్రాజెక్టుకు ఇన్ఫ్లో 16,730 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతోంది. మహబూబ్నగర్ జిల్లాలో గల జూరాల ప్రాజెక్టుకు క్రమంగా వరద కొనసాగుతోంది. ప్రాజెక్టు 5 గేట్లను ఎత్తి 55,304 క్యూసెక్కుల నీటిని దిగువకు శ్రీశైలం ప్రాజెక్టుకు వదులుతున్నారు. ప్రస్తుతం జూరాల ప్రాజెక్టుకు 75,000 క్యూసెక్కుల ఇన్ఫ్లో కొనసాగుతోంది. ఇప్పటికే ప్రాజెక్టు నీటి మట్టం 317.39 మీటర్లకు చేరుకోగా 7.44 టీఎంసీల నీరు నిల్వ ఉంది. ఎగువ దిగువ జూరాల జల విద్యుత్ కేంద్రాలలో 9 యూనిట్లలో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతోంది. నదీ పరివాహక ప్రాంత ప్రజలను అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. ఎగువన కురుస్తున్న వర్షాల కారణంగా శ్రీశైలం జలాశయానికి వరద ఉధృతి కొనసాగుతోంది. జూరాల జలాశయం నుంచి 52,644 క్యూసెక్కులు, సుంకేసుల నుంచి 39,708 క్యూసెక్కుల నీరు జలాశయానికి వచ్చి చేరుతోంది. ప్రాజెక్టు 2 గేట్లు 10 అడుగుల మేర ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టుకు ఇన్ఫ్లో 92,352 క్యూసెక్కులు, అవుట్ఫ్లో 1,20,222 క్యూసెక్కులుగా ఉంది. ఇప్పటికే నీటి మట్టం 882.50 అడుగులకు చేరగా 202.04 టీఎంసీల నీరు నిల్వ ఉంది. కుడి ఎడమ జల విద్యుత్ కేంద్రాలలో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతోంది. నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు భారీ వరద కొనసాగుతోంది. ఇన్ఫ్లో 1,20,222 క్యూసెక్కులుగా ఉండగా అవుట్ఫ్లో 32,638 క్యూసెక్కులుగా ఉంది. ఇప్పటికే జలాశయంలో 283.59 టీఎంసీల నీరు చేరగా నీటి మట్టం 580.20 అడుగులకు చేరుకుంది. ప్రధాన జల విద్యుత్ కేంద్రంలో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతోంది. కొమరం భీం జిల్లా లింగాపూర్ మండలంలో ప్రకృతి సోయగం చూపర్లను ఆకట్టుకుంటోంది. గత కొన్ని రోజులుగా భారీ వర్షాలు కురుస్తుండటంతో జలపాతాలు జాలువారుతూ సందడి చేస్తున్నాయి. మిట్టే జలపాతం పరవళ్లు తొక్కుతూ పర్యాటకులను విశేషంగా ఆకట్టుకుంటోంది. దీంతో సప్తగుంటాల జలపాతం వద్ద ప్రజలు సందడి మొదలైంది. అడవుల జిల్లా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు జలపాతాలు పచ్చని అడవులు పెట్టింది పేరు. ఇక్కడికి ప్రతి సంవత్సరం పర్యాటకులు పెద్ద ఎత్తున విచ్చేసి సేద తీరుతూ ఉంటారు. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలో గత 2 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు వాంకిడి మండలం సర్కేపల్లి జలపాతం కొండపై నుంచి జాలువారుతూ అందరినీ ఆకట్టుకుంటోంది. ఈ జలపాతాన్ని చూసేందుకు ప్రకృతి ప్రేమికులు తరలివస్తున్నారు. సర్కేపల్లి జలపాతాన్నే బుగ్గ జలపాతం అని కూడా పిలుస్తారని, వర్షాకాలం వస్తే ఇక్కడకు పర్యాటకులు పోటెత్తుతారని స్థానికులు చెబుతున్నారు.
ఛత్రి ఎంత